ఇసే మాటలు ఏముంటది? జీవం ఉంటది. ఏముంటదమ్మా? జీవం ఉంటది. జీవం అన్నది బ్రతుకుతారా? బతుకుతారా? కాబట్టి మనం ఎవరి వల్ల కదిలింపబడాలి? యేసయ్య వల్ల కదిలింపబడాలి. యేసయ్య మాటలకి పాపం నుండి సిటాయి అటు కదలకూడదు. మరి పాపము చేయకుండా దేవుని వాక్యాన్ని నింపుకుంటారని పాట పాడారు కదా. మరి అలా పాట పాడి మీరు అటు తిరిగి అల్లా చేస్తే మీరేమవుతారు? అబద్ధమేనా? మీరు అలా అబద్ధం చెప్పరు, సత్యమే మాట్లాడతారు. ఇప్పుడు చెప్పుకుంటారని ఇప్పుడు చెప్పరు కదమ్మా. ఏ సేవ గురించి మీకు తెలుసు. పెద్ద పిల్లలు బాగా అలా చేస్తారు, చిన్నలు బాగా వింటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరి యేసయ్య మాటలో ఏముంటది? జీవం ఉంటది. ఇంకా ఒక భక్తులు చెప్తారు, అవి ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. తీగ ఉన్నాయనుకో లేవా? అదేంటి తీగ లేవా? మాట తీగ ఉన్నాయా? మధురంగా ఉంటాయట. తేనె కంటే ఉంటే తేనె దారుల కంటే తీగ ఉంటాయి. నిజమేనా? మాకే తీగ ఉంది కదా. వెరీ గుడ్. జుంటే తేనె దారుల కంటే మధురమైనది. వెరీ గుడ్. కాబట్టి మరి ఎన్నో పుట్ల యేసయ్య యెహోవా దేవుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడట? మంత్రగాళ్ళకి మంత్రాలు ఏం లేదైనా ఏమన్నారు? మాటతోనే సృష్టి యావత్తు సృష్టించారు. దేంతో సృష్టించారమ్మా? ఈసారి మీకు అది ఫిల్మ్ చూపిస్తాను మీకు ల్యాప్టాప్ లో. ఓకే. మరి టీవీ ఉంటే పర్వాలేదు. టీవీ లేదక్క, ఉంటే డిస్ప్లే చేద్దాం ఈసారి చూద్దాం. ఓకే ఓకే మంచి టీవీ లేకపోతే పర్లేదు. వేసేది మొత్తం మాట్లాడుతున్నారు కదా చాలు. ఓకే. నా దగ్గర టీవీ ఉండదు, చిన్న ఫోన్ ఉంటుంది. చూసారా ఈ ఫోనే? ఎందుకు నాకు టైం లేదు ఆ ఫోన్లో చూడడానికి. నేను ఏసైతో మాట్లాడాలి, ఏసై పని చేయాలి. అందుకే నాకు టైం ఉండదు. మీకు కూడా టైం ఉండదు. ఎందుకు? ఏసై పాటలు పాడుకుంటారు, ఏసై మాటలు వింటారు, స్కూల్కి వెళ్తారు, చక్కగా చదువుకుంటారు. బెస్ట్ వన్ వస్తారు కదా క్లాస్లో. క్లాస్లో అందరికి ఫస్ట్ రావడం ఉందా? ఎంతమందికి ఉంది? అయ్యి బాబాయ్ అందరికీనా ఫస్ట్? ఇప్పుడు ఫస్ట్ రావాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ రావాలి. నిజమేనా? ఎంతమందికి మీ ఇద్దరికి లేదా ఫస్ట్ రావాలని? ఫస్ట్ రావాలన్నా మరి ఉంటే ఏం చేయాలి చెప్పండి? అందరూ ఫస్ట్ రావాలి. మరి ఏం చేయాలి? ఎగ్జామ్ రాయాలంటే ఏం చేయాలి? చదవాలంటే ఏం చేయాలి? యేసయ్య మాటలు వింటే అప్పుడు అల్లరి చిల్లరి పాటలు ఆటలు పరిగెట్టలు ఉండదు. అవి టైం అంతా మిగిలిపోతుంది. టీవీ దగ్గర కూర్చొని సినిమాలు చూస్తారా? టీవీ దగ్గర కూర్చొని సినిమాలు చూస్తారా? పర్వాలేదన్నమాట. అది ఏమైంది? అది పాపం. ఇలా కూర్చొని ముసలోడు పెట్టి గోడకి తన్ని పెట్టి దిస్ సైడ్. ఓకే. ఎవరు గోడలు తన్ని పెట్టి డిసిప్లైన్ గానే ఉండాలి. యేసయ్య క్రమ పద్ధతులు ఉన్నారు కదా, మీరు కూడా ఉంటారు. చూస్తారు. ఇక్కడే ఉన్నారు, మన దగ్గర ఉన్నారు. ఆయన ఎవరు? ఆత్మ ఒమేగా. ఎవరైనా ఆత్మే ఉన్నారు. అంటే ఆల్ఫా ఒమేగా. ఆల్ఫా అంటే ఆది ఆయనే, అంతము ఆయనే. అందుకే ఆదిలో ఈ రాళ్ళు రప్పుడు ఏమీ లేదు. ఏముందట? అసలేమీ లేదు. కానీ దేవుడు మొదట ఏమన్నారట? వెలుగు రామన్నారు. ఏమి రమ్మన్నారు మొదట? వెలుగు కథనని చెప్పండి. వెలుగుంటే చూస్తాం కదా. ఈ సూర్యుడు వెలుగు ఉన్నాడా? మరి కరెంట్ లైట్ వెలుగుగా ఉందో చెప్పండి. సూర్యుడు. మరి అంతకంటే వెరీ గుడ్. అంతకంటే ప్రకాశమానంగా ఉన్నారంట ఈ దేవుడు. చూసారా? ఆయన వెలుగులు మనము చూడలేము. ఆయన వెలుగు రమ్మన్నప్పుడు ఏమైందంటే చీకటి వెలుగు వేరుగా అయిపోయింది. తర్వాత ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ యేసయ్య సృష్టించారు. ఇవన్నీ తర్వాత నెమ్మది చెప్తాం. ఒకరే చెప్తే మీకు అర్థం అవ్వదు. అన్నీ చేసిన తర్వాత ఆరో రోజుని కొన్ని జంతువుని మనిషిని కూడా చేశారు. ఇవన్నీ ఏమన్నారు? మాటతో అన్నారట. ఏమైనా అన్నారు? మాటతో అవునుగాక అన్నారు. అంతే కదా. ఇంకో మాట కూడా వెరీ గుడ్ మంచిది అన్నారైనా.
దేవుడు చేసినవన్నీ మంచివేనా? అందుకే సోమవారం మంగళవారం అన్ని రోజులు కూడా మంచివే.